సో మన తెలంగాణ ఫార్మేషన్ డే June 2, 2014లో స్టార్ట్ అయింది. సో ఇట్స్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ లైక్ 13 ఇయర్స్, 12 to 13 ఇయర్స్. సో ఓవరాల్ హైదరాబాద్లో మన యొక్క తెలంగాణ ఫార్మేషన్ డేకి ఇద్దరు బాగా కాంట్రిబ్యూట్ అయ్యారు. ఒకటి కేటీఆర్, ఇంకోటి మన కేసీఆర్ చంద్రశేఖరరావు. వాళ్ళు ఉన్నప్పుడు హైదరాబాద్లో చాలా డెవలప్మెంట్స్ బాగానే వచ్చాయి. ఐటీ విషయంలో బాగా బూమ్ ఉంది. కేసీఆర్ కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్తో వచ్చారు. బట్ ఈ యొక్క మూసీ నది డెవలప్మెంట్స్ అవంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాని ఒక టూరిస్ట్ హబ్గా చేద్దామని అన్నారు. బట్ అది అవ్వలేకపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంత ఇనిషియేటివ్ తీసుకొని మన హైదరాబాద్ డెవలప్మెంట్ ఇంప్రూవైజేషన్లో అంత కాంట్రిబ్యూట్ చేయట్లేదు. బట్ ఓవరాల్ కేసీఆర్ ఆ పరిపాలనలో ఉన్నప్పుడు హీ హాజ్ గివెన్ బెస్ట్. అంటే లైక్ RRR యొక్క డెవలప్మెంట్ హీ హాజ్ కమ్ అప్ విత్ మెనీ సినారియోస్. లైక్ హైదరాబాద్ ఎలా బూమ్ అవుతే డిఫరెంట్ డెవలప్మెంట్స్తో వచ్చారు కాబట్టి ది కేసీఆర్ హ్యాస్ గివెన్ బెస్ట్. బట్ రేవంత్ రెడ్డి అతను హైదరాబాద్ని అంత ఇనిషియేటివ్తో రాలేదు కాబట్టి కేసీఆర్ హ్యాస్ గివెన్ బెస్ట్. అంటే బీజేపీ నరేంద్ర మోడీ వస్తేనే బెస్ట్. ఎందుకు అని అంటే హైదరాబాద్ని బాగా ఇంప్రూవైజ్ చేసే కెపాసిటీ బీజేపీ పార్టీకే ఉంది. బికాజ్ మోడీ హ్యాస్ కమ్ అప్ విత్ డిఫరెంట్ స్కీమ్స్. అది సెన్సీస్కి ప్లస్ హైదరాబాద్ బాగా ఇంప్రూవైజ్ అవుతుంది. తెలంగాణ మన ప్రీవియస్ ఐటీ అయినా కానీ ప్రీవియస్ సీఎం వల్ల అయినా కానీ అప్పుడు కొంచెం బాగానే ఉంది. బట్ ఇప్పుడు ఈ శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఉన్నప్పుడు అంతగా ఇంప్రూవైజ్ లేదు. ఎందుకంటే వాళ్ళు దీని మన యొక్క అన్ఎంప్లాయ్మెంట్ కేసెస్లో చూడట్లేదు. లైక్ అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఈ శ్రీధర్ బాబు హీ హాస్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ లైక్ పాలసీ ఎగ్జిక్యూషన్స్, ఇంకా ఐటీ డ్రివెన్ స్ట్రాటజీస్, సెమీ కండక్టర్స్, ఈ ఏరియాస్ మీద ఇతను ఫోకస్ చేస్తున్నారు. సో ఐటీ బూమ్ అనేది తగ్గుతుంది, సాఫ్ట్వేర్ తగ్గుతుంది. సో ఇక్కడ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది. ఓవరాల్ బ్యాలెన్స్ అనేది ఇంప్రూవైజ్ అవ్వాలి. సో దీన్ని బట్టి అన్ఎంప్లాయ్మెంట్ ఈ పొలిటికల్ ఇష్యూస్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోతుంది. మన తెలంగాణ ఫార్మేషన్ డే అయింది. ఇన్ని డిఫరెంట్ ఇంత హార్డ్ వర్క్ చేసి మన చంద్రశేఖరరావు తీసుకొని వచ్చిన స్ట్రాటజీస్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వక ఇంకా చాలా యూత్ అన్ఎంప్లాయ్మెంట్లో ఉంటున్నారు. కాబట్టి ఇది అనేది కొంచెం ఇంప్రూవైజ్ అయ్యి వీళ్ళు మన శ్రీధర్ బాబు అయినా కానీ రేవంత్ రెడ్డి అయినా కానీ కరెక్ట్ ఎగ్జిక్యూషన్లో చేసి బాగా ఇంప్లిమెంట్ చేసి మన ఎంప్లాయ్మెంట్, మన యొక్క యూత్, మన సాఫ్ట్వేర్, మన డిజిటల్ మార్కెటింగ్, మన AI టెక్నాలజీస్ అన్నీ బాగా ప్రాపర్గా యూటిలైజ్ చేసి అంత ఎంప్లాయిడ్గా అవ్వాలనేది ఇప్పుడు ఓవరాల్ అంటే లైక్ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఎంప్లాయిడ్గా అవ్వాలనేది నా ఓవరాల్ ఇంటెన్షన్. సో మన తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ ఇమిగ్రేట్ అయ్యి మన తెలంగాణలో సెటిల్ అయ్యి వాళ్ళ యొక్క థింగ్స్ని ఎస్టాబ్లిష్ చేసి దే ఆర్ రూలింగ్. బట్ మన తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకు అంటే ఇది మన రాజకీయంలో మన యొక్క మినిస్ట్రీ అయినా కానీ సీఎం అయినా కానీ కరెక్ట్ స్టాండ్స్ చేసి కరెక్ట్ ఇనిషియేటివ్స్, కరెక్ట్ రూల్స్తో రాకపోవడం ద్వారా, కరెక్ట్ స్ట్రాటజీస్ లేకపోవడం ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుంది. సో మన ఓవరాల్ తెలంగాణ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరిగే విధంగా గవర్నమెంట్ మంచి స్కీమ్స్, మంచి పాలసీస్ లైక్ స్టూడెంట్స్కి ఇంకా ఎంప్లాయ్మెంట్కి, ఇంకా హౌస్ వైఫ్స్కి అందరికీ లైక్ ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా, పాజిటివ్ గ్రోత్ అయ్యే విధంగా, మన తెలంగాణ ఇంప్రూవైజ్ అయ్యే విధంగా ఉండాలి. మనం ఏ స్కీమ్తో వచ్చా, ఏ పాలసీతో వచ్చా, ఏ రూల్తో వచ్చినా మన తెలంగాణ అనేది గ్రోత్ అవ్వాలి. సో ఓవరాల్ హైదరాబాద్ గ్రోత్ అవుతుంది. సో ఓవరాల్ మన హైదరాబాద్ గ్రోత్ అవ్వాలి అంటే మన రేవంత్ రెడ్డి సీఎం గారు అయినా కానీ, ఐటీ మినిస్టర్ అయినా కానీ ఇక్కడ డిఫరెంట్ పీపుల్ అంతా ఇన్వాల్వ్ అయ్యి ఒక గుడ్ లీడర్షిప్ తీసుకొని బాగా టీంతో ఇన్వాల్వ్ అవుతే మన తెలంగాణ బాగా గ్రోత్ అవుతుంది, ఐటీ బూమ్ అవుతుంది, హైదరాబాద్ గ్రోత్ అవుతుంది. జై తెలంగాణ.